హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మణీశ్రీ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఉదయాన్నే మనం టిఫిన్ వేసుకోగా మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి ఇలా పొంగనాలు దెబ్బరొట్టె ఏ విధంగా తయారు చేయాలో విత్ స్వీట్ కార్న్తో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. కొంచెం ఇడ్లీ పిండిని తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్టు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా తురిమిన అల్లం ముక్క కొంచెం, ఒక స్పూను క్యారెట్ తురుము, ఒక స్పూను కొబ్బరి తురుము, ఒక గుప్పుడు స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండితో పొంగనాలన్నా వేసుకోవచ్చు, లేదా రొట్టెలా కూడా కాల్చుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని నేనైతే రొట్టెలా వేస్తున్నానండి. ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా టర్న్ చేసుకుంటే విరిగిపోకుండా చక్కగా వస్తుందండి. ఈ రొట్టె క్రిస్పీగా ఉండాలంటే టర్న్ చేసిన తర్వాత మూత పెట్టుకోకుండా కాల్చుకోవాలి. మూత పెట్టేస్తే ఆవిరి పెట్టేసి మళ్ళీ మెత్తగా అయిపోతుందండి. అందుకే టర్న్ చేసిన తర్వాత మూత పెట్టకూడదు. టర్న్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. క్రిస్పీ స్వీట్ కార్న్ రొట్టె రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన పిండితోటి ఇలా గుంట పొంగనాలు కూడా వేసేద్దాం. దీంట్లోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను పిండిని కూడా వేసేసుకుందాం. ఇవి ఏ చట్నీతోటైనా చాలా బాగుంటాయండి. కారపొడితో కూడా టేస్టీగా ఉంటాయి. ఉదయాన్నే మనం ఇడ్లీ వేసుకోగా మిగిలిన పిండితోటి ఈ విధంగా రెడీ చేసుకుంటే సాయంత్రం పూట స్నాక్స్గా కానీ లేదా నైట్ భోజనం మానేసి ఈ విధంగా తీసుకున్నా కానీ చాలా బాగుంటాయండి. ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవడమే. ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకోవాలండి అన్నీ. రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా కాలితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె పొంగనాలు రెడీ అయిపోయినాయండి. ఇడ్లీ పిండి స్వీట్ కార్న్తో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.